అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం అంకురారోపణం. ప్రతి వైదిక దైవిక కార్యక్రమాలలో శైవులైన, వీరశైవులైన, స్మార్తులైన, వైష్ణవులైన, వైఖానసులైన, శాఖలతో మరియు ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆచరించేటువంటి ఒక విశేషమైనటువంటి వైదిక కర్మనే ఈ అంకురారోపణం. ఏ మనుష్య వివాహమైనా, ఏ దైవ కళ్యాణమైనా, ఏ యజ్ఞయాగాది క్రతువులైనా ఈ కర్మ లేకుండా సంపూర్ణత రాదు అనే స్థాయిలో దీనికి శాస్త్రీయత, ప్రాముఖ్యత ఉంది. అలాంటి అంకురారోపణను ఎలా చేస్తారో తెలుసుకునే ముందు అసలు అంకురారోపణ అంటే ఏమిటి, ఈ కర్మను ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, దీనికి ఉన్న నియమాలేమిటి, ఈ కర్మ చేస్తే వచ్చే ఫలితాలేమిటి, ఈ కర్మను ఏ సమయంలో చేయాలి, ఇలాంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు ముందుగా సమాధానాలను తెలుసుకోవలసి ఉంటుంది. అందుకే ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న అభ్యర్థన, వీడియోని లైక్ చేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోను పూర్తిగా చూడమనేది నా ప్రార్థన. ఇలా ఈ మూడు చేస్తేనే మన ధర్మ సంబంధమైన విషయాల్ని యూట్యూబ్ కూడా 10 మందికి ప్రచారం చేస్తుంది. నా శ్రమను మీరు గుర్తిస్తారని, ప్రోత్సాహపరుస్తారని ఆశిస్తూ మీ నుండి కోరుకునేది ఈ చిన్న సహాయం మాత్రమే. చాలామంది గతంలో నేను చేసినటువంటి వైదిక కర్మలను చూసి అంకురారోపణ కార్యక్రమాన్ని మరియు మిగతా వైదిక కర్మలను కూడా చూపించమని అడిగారు. అందుచేత ఈ అంకురారోపణ కార్యక్రమాన్ని ఈ అంకురారోపణతో ప్రారంభం చేస్తున్నాను. మళ్ళీ ప్రతి వైదిక కర్మను, వారానికి ఒక వైదిక కర్మను మీకు అందించే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను. చాలామందికి ఈ అంకురారోపణ అంటే ఏమిటో కూడా స్పష్టంగా తెలియదు. కొంతమంది దీనిని అంకురార్పణ అని, మరికొందరు అంకురారూపణం అని పిలుస్తూ ఉంటారు. కానీ శాస్త్రపరంగా చూస్తే అంకురార్పణం కాదు, అంకురారూపణము కాదు, అంకురారోపణం ఇదే సరైనది, ఇదే ప్రామాణికమైనటువంటి నామం. అయితే ముందుగా ఈ అంకురారోపణం అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంకురారోపణం అనే పదం అంకుర ప్లస్ ఆరోపణం అనే ఈ 2 పదాల కలయిక. అంకుర అంటే మొలక లేదా మొలకెత్తబోయేటువంటి స్థితి, విత్తనంలో దాగి ఉన్నటువంటి జీవశక్తి అని చెప్పుకోవచ్చు. ఈ జీవశక్తినే అంకురం అని అంటారు. ఇక ఆరోపణం అంటే నాటడం లేదా స్థాపించడం లేదా ప్రతిష్ఠించడం. అంటే అంకురారోపణము అంటే మొక్కని నాటడం. కానీ వేదం దృష్టిలో అంకురారోపణం అంటే కేవలం విత్తనాన్ని మాత్రమే మట్టిలో నాటడం కాదు. వేదం చెబుతుంది, మనకు ఏ కార్యక్రమమైనా మొదలు పెట్టే ముందు ఆ కార్యానికి సంబంధించినటువంటి సంకల్పాన్ని బీజరూపకంగా ప్రకృతికి అప్పగించాలి. అంటే ఇది మనం ప్రకృతితో, ప్రకృతి కొరకు చేస్తున్నటువంటి కర్మ. ఈ కార్యాన్ని కాలానికి అనుగుణంగా ధర్మబద్ధంగా ఆచరిస్తున్నాను, అవిఘ్నంగా అంటే విఘ్నములు ఎలాంటివి లేకుండా ఈ కార్యం పెరిగి సంపూర్ణమైనటువంటి ఫలితాలు ఇవ్వాలి అని చేసే ప్రార్థనయే ఈ అంకురారోపణ కర్మలోని అసలైన ఆంతర్యము. ఇది కాస్త సులువుగా అర్థం చేసుకోవాలంటే, మట్టిలో విత్తనం నాటితే వెంటనే ఫలితం రాదు కదా. దానికి ఉత్తమమైనటువంటి కాలం కావాలి, సరైన సంరక్షణ కావాలి. అలాగే ఏ వివాహమైనా, ఏ యజ్ఞమైనా, దైవ కళ్యాణమైనా ఇవన్నీ కూడా మొదట అంకురమైనటువంటి స్థితిలోనే ఉంటాయి. అంటే విత్తనంలో దాగి ఉండేటువంటి జీవశక్తి స్వరూపంగానే ఉంటాయి. ఆ బీజానికి ఉత్తమమైనటువంటి కర్మ ద్వారా వృద్ధిని కలిగింపజేయడమే అంకురారోపణ. అర్థమైందా? అంటే ఫలం కోరుకునే ముందు ఆ బీజాన్ని గౌరవించాడు. అందుకే మన మహర్షులు ఏ మహాకార్యం చేసినా ముందుగా ప్రకృతిని గౌరవించేటువంటి కర్మగా అంకురారోపణను చేయమని నిర్దేశించారు, ఆదేశించారు. ఇప్పుడు మీకు అంకురారోపణం అంటే ఏమిటో అర్థమైంది కదా. ఇప్పుడు ఈ అంకురారోపణ ఎప్పుడు చేయాలి అనే విషయాన్ని ప్రామాణికంగా తెలుసుకుందాం. ఈ కర్మను ఎప్పుడు చేయాలో తెలిపే ప్రామాణిక శ్లోకం ఇది. సర్వేషు మంగళాశ్వాద్య అంకురార్పణమిష్యతే. దీని అర్థం ఏమిటంటే, ప్రతి మంగళ కార్యక్రమముల యందు ఈ అంకురార్పణ ఖచ్చితంగా ఆచరించాలి. పూర్వం వా త్రిదినే సప్తదివసే పంచమేపివా. ఈ కర్మ మనం చేసేటువంటి మంగళ కార్యక్రమం ఏదైతే ప్రధానమైన కార్యక్రమం ఉందో
దానికి ముందుగా ప్రారంభానికి ముందు 3 రోజుల ముందు కానీ 5 రోజుల ముందు కానీ 7 రోజుల ముందు కానీ ఈ యొక్క కార్యక్రమం చేయవచ్చును అని చెబుతుంది. పంచాంగ శుద్ధి దివసే బీజ నక్షత్ర సంయుతే అని అంటుంది. పంచాంగ శుద్ధి రోజున అంటే మనము ఈ కార్యక్రమమును చేసేటప్పుడు మనకు తారాబలాలు కలిసి ఉండాలి. అలాగే శుద్ధి అయినటువంటి రోజుల్లోనే చెయ్యాలి. బీజ నక్షత్ర సంయుతం అంటే విత్తనాల వృద్ధికి అనుకూలమైనటువంటి నక్షత్రం ఉన్న రోజు దాన్ని ఎంచుకొని చేయాలి అని చెప్పింది శాస్త్రం. అలాగే సహమంగళ ఘోషాద్యైర్ విప్ర పుణ్యాంగణాదిభి అంటే ఆ సమయంలో మంగళవాద్యాలు మోగుతూ ఉండగా బ్రాహ్మణులు మరియు సుమంగళులైనటువంటి స్త్రీలు శుభసూచకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. స్వగ్రామాత్ ప్రాగుదగ్వాతు మృత్తికానయనం శుభం అంటుంది. అంకురార్పణకు అవసరమైనటువంటి మట్టిని ఎక్కడ సేకరించుకోవాలో చెప్పేటువంటి ప్రామాణికం ఇది. స్వగ్రామానికి చెందిన లేదా తూర్పు లేదా ఉత్తర దిశ నుండి దాన్ని సేకరించాలి, శుభంగా తీసుకురావాలి అని చెప్పింది. మంగళవాద్యాలతో వెళ్ళి ఆ మట్టిని స్వీకరించి తెచ్చుకోమని శాస్త్రం చెబుతుంది. ఈ శ్లోకం ద్వారా శాస్త్రం చెప్పేది ఏమిటంటే ఏ మంగళ కార్యక్రమమైనా ఫలించాలంటే దాని ముందు బీజరూపకమైనటువంటి సంకల్పాన్ని అంటే కాలము, దిక్కు, నక్షత్రము, శుద్ధి అన్నింటితో పాటు సమన్వయపరిచి ప్రకృతికి అప్పగించేదే అంకురారోపణ యొక్క అసలైనటువంటి తత్వము అని ప్రస్తావించింది. ఈ కర్మను ఎక్కడ ఆచరించాలో చెప్పేటువంటి సప్రమాణికమైనటువంటి శ్లోకం ఇది. మండపస్యైశాన్య కోణేవ గృహస్య శుభే స్థలే శుచౌ దేశే సమాసీన్య మంకురార్పణమాచరేత్. దీని అర్థం ఏమిటంటే అంకురారోపణ కార్యక్రమానికి యజ్ఞ మండపములోని ఈశాన్య కోణములో కానీ లేదా ఇంటి లోపల చేస్తున్నట్లయితే శుభ ప్రదేశములో కానీ చేయవలనని శాస్త్రం చెబుతుంది. ఆ స్థలము శుభముగా, పరిశుద్ధముగా, మంగళప్రదముగా ఉండాలి అని చెప్తుంది. అలా శుచిగా ఉండేటువంటి స్థలంలో కూర్చొని ఈ అంకురార్పణ విధిని ఆచరించాలి అని ఈ శ్లోకం ప్రస్తావిస్తుంది. అలాగే మరొక ప్రామాణిక శ్లోకం చూస్తే శుద్ధ భూమౌ శుభే దేశే గోమయేన ఉపలేపితే అంకురార్పణమారభ్య సర్వకార్య ఫలప్రదం. దీని అర్థం ఏమిటంటే శుభమైన శుద్ధమైనటువంటి భూమిని గోమయంతో లేపనం చేసి పరిశుద్ధంగా చేసిన తర్వాత అక్కడ రంగవల్లికలు వేసి ఈ అంకురారోపణ అక్కడ ప్రారంభం చేయాలి. అలా చేసిన ఈ అంకురారోపణ అన్ని కార్యములకు శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్తుంది. అయితే యజ్ఞయాగాది మండపాలలో చేసేటప్పుడు ఈశాన్య కోణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని చేయాలి. లేదా గృహంలో చేసేటప్పుడు ఈశాన్య, ఉత్తర, తూర్పు దిశలలో ఇది శుభమైనటువంటి భూమిగా పరిగణించబడింది కాబట్టి అక్కడ చేయాలి. ఎందుకంటే ఈశాన్యము ఈశ్వర స్థానం కాబట్టి, తూర్పు దేవతాస్థలము, ఉత్తరము ఋషిస్థలము కాబట్టి ఆయా విశేషమైనటువంటి స్థలాలలో కూర్చొని ఈ కర్మను ఆచరించవచ్చును. అంటే వేద ప్రకారం అంకురారోపణకు కాలం మాత్రమే కాదు, స్థలము కూడా శుద్ధిగా ఉంచుకొని చేయమని శాస్త్రోక్తి. ఇప్పుడు ఈ అంకురారోపణ చేయడానికి ఎవరు అర్హులు, ఎవరిని చేయమని చెప్పింది అనే విషయాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి గల ప్రామాణిక శ్లోకం ఇది. యజమానేన కర్తవ్యం ఆచార్యస్య సమక్షతః తేన మంత్రపూర్వంతు అంకురారోపణమాచరేత్ అని అంటుంది. దీని అర్థం ఏమిటంటే అంకురారోపణము యజమానుడే, కార్యక్రమానికి అధికారి అయినటువంటి వ్యక్తి మాత్రమే ఆచార్యుడి సమక్షంలో మంత్రపూర్వకంగా చెయ్యాలి. అంటే కార్యక్రమాధికారము యజమానిదే, కానీ విధి, మంత్రశుద్ధి, మార్గదర్శనము ఇది ఆచార్యునిది అని ప్రస్తావిస్తుంది. వివాహ కార్యక్రమంలో ఎవరు కర్త అనే ప్రామాణికం తెలిపేటువంటి శ్లోకం ఇది. వివాహ కర్మణి ప్రోక్తం వరేణైవ విధీయతే అంకురార్పణ సంస్కార ఆచార్యానుమతౌ సతి. వివాహ కార్యక్రమంలో వరుడే ఆచార్యుని అనుమతితో ఈ అంకురారోపణ సంస్కారాన్ని నిర్వహించాలి. చూసారా శాస్త్రం ఎంత స్పష్టంగా చెప్పిందో. అలాగే యజ్ఞయాగాది క్రతువుల యందు ఎవరు కర్తగా చేయాలో కూడా
చాలా స్పష్టంగా తెలిపింది. యజ్ఞకర్మని యజమానః స్వయమేవ సమాచరేత్ బ్రాహ్మణానాం సమక్షేణ అంకురార్పణ కర్మతు. యజ్ఞయాగాది క్రతువుల్లో యజమానుడే స్వయంగా బ్రాహ్మణుల యొక్క సమక్షంలో ఈ అంకురారోపణ కర్మను చేయాలి. ఈ ప్రామాణిక శ్లోకాల వల్ల తెలుస్తుంది. అంటే కర్త యజమాని మాత్రమే. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వస్తుంది, ఈ కర్మను స్త్రీలు ఆచరించవచ్చునా, ఈ కర్మ విషయంలో స్త్రీ పాత్ర ఏమిటి అని. దానికి కూడా శాస్త్ర ప్రమాణాలున్నాయి. ఒకసారి వాటిని కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంకురారోపణ విషయంలో స్త్రీకి ఉన్నటువంటి అధికారాన్ని తెలుపుతున్నటువంటి ప్రామాణిక శ్లోకం ఇది. సుమంగళ్య శుచయో నిత్యం హర్షయుక్త మనోరమా అంకురార్పణ కర్మణి సాక్షిత్వేన నియోజితా. దీని అర్థం ఏమిటంటే, శుభలక్షణాలు కలిగినటువంటి సుమంగళులైనటువంటి స్త్రీలు శుద్ధిగా ఆనందంతో అంకురారోపణ కర్మలో సాక్షులుగా పాల్గొనాలి. స్త్రీలు కర్తలు కాకపోయినా శుభశక్తికి ప్రతీకలుగా ఈ కార్యక్రమానికి మంగళప్రదంగా పాల్గొనాలి. వారు ఈ కర్మను చేస్తున్నటువంటి యజమాని ఖచ్చితంగా సుమంగళులను ఆహ్వానించి వారి సమక్షంలోనే చేయాలి అని శాస్త్రం చెప్పింది. కాకపోతే వారికి పూర్తిగా ఆచరించమనేటువంటి అధికారాన్ని చెప్పలేదు. ఇది నా సొంత కవిత్వం కాదు, అంకురారోపణ విషయంలో చెప్పినటువంటి ప్రామాణికాలనే చెప్తున్నాను. వేద సంప్రదాయంలో స్త్రీ వృద్ధి, పుష్టి, సంతతికి ప్రతీక. అందుకే అంకురారోపణలో కూడా సుమంగళుల యొక్క సాన్నిధ్యంతోనే ఈ అత్యంత శుభంగా ఆచరించాలి అని చెప్పింది శాస్త్రం. ఇలా స్త్రీకి ఉన్నటువంటి అధికారాన్ని ఈ విధంగా చెప్పింది శాస్త్రం. అలాగే యజమాని లేనప్పుడు లేదా యజమాని చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎవరు చేయాలి అని కూడా శాస్త్రం చక్కగా చెప్పింది. యజమానస్య అభవేతు పుత్రో వా భ్రాతృవా భవేత్ తదభావే ఋత్విజా కార్యం ఆచార్యానుమతౌ సతి. దీని అర్థం ఏమిటంటే, యజమాని స్వయముగా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అతని కుమారుడు కానీ అతని సోదరుడు కానీ అంకురారోపణ కర్మను చేయవచ్చు. వారెవరూ లేని పక్షంలో ఋత్విక్ లేదా ఆచార్యుడికి యజమాని యొక్క అనుమతి లేదా యజమానురాలి యొక్క అనుమతితో ఈ కర్మను నిర్వహించవచ్చునని, ఆచార్యుడైనా ఈ కర్మను ఆచరించవచ్చునని చెబుతుంది. ఇక్కడ మళ్ళీ చాలామందికి ఒక సందేహం వస్తుంది, యజమాని చేయకుండా ఆచార్యుడు చేస్తే నిజంగా ఫలితం యజమానికి వస్తుందా అనే సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ ఒక్క అంకురారోపణ కర్మ విషయంలోనే కాదు, ప్రతి కర్మ విషయంలో శాస్త్రం ఏం చెబుతుందో దానికి గల ప్రమాణికం ఏమిటో ఒక్కసారి మనం పరిశీలిద్దామా. ఆచార్య కృతే కర్మ యజమాన ఫలప్రదం సంకల్పస్య సమర్పణాత్ కర్మ దోషో న విద్యతే అని చెప్తుంది శాస్త్రం. ఆచార్యుడు యజమాని తరపున అంకురారోపణ కర్మను చేస్తే ఆ ఫలం యజమానికే దక్కుతుంది. ఎందుకంటే సంకల్పం యజమానిది, కర్మ ఆచార్యుని ద్వారా మాత్రమే జరుగుతుంది. అందువల్ల ఎటువంటి దోషము ఉండదు అని ఆ శ్లోకం ప్రస్తావిస్తుంది. దీన్ని కాస్త ఉదాహరిస్తూ చెప్పాలంటే, మనం ఇల్లు నిర్మాణం చేసుకోవాలి అని అనుకున్నామనుకోండి, మన ఇంటిని మనమే నిర్మించుకోలేము కదా. దానికి సంబంధించినటువంటి యోగ్యులను పిలిచి వారి చేత నిర్మాణం చేయిస్తాం. అలాగే శరీరానికి రోగం వస్తే మనమే వైద్యం కూడా చేసుకోము కదా, యోగ్యుడైనటువంటి వైద్యుని వద్దకు వెళ్తాం. నిర్మాణకారుల వల్ల మనం గృహాన్ని ఏ విధంగా అయితే మనం అనుభవించగలుగుతున్నామో, వైద్యుని వల్ల ఏ విధంగా రోగం నయమవుతుందో, అలాగే బ్రాహ్మణుడు చేసినటువంటి కర్మ వల్ల యజమానికే ఫలితం దక్కుతుంది, ఫలితం వెలుగుతుంది అనేది మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి అంశం. అదే శాస్త్రం ప్రస్తావిస్తుంది. ఎవరు కర్మలను ఆచరించినప్పటికీ దాని సంకల్పాధికారి ఎవరై ఉన్నారో వారికి ఆ ఫలం దక్కుతుంది అని శాస్త్రం ఎంత స్పష్టంగా చెప్పిందో చూసారా. ఈ కర్మను ఆచరించేవారు ఎలాంటి ధాన్యమును సేకరించాలో కూడా శాస్త్రం అద్భుతంగా తెలిపింది. దానికి గల ప్రామాణిక శ్లోకం ఇది. యవగోధు ముద్గాద్యా వ్రీహయశ్చ విశేషతః నవరంగాని బీజాని అంకురార్థం ప్రకీర్తితాః అని అంటుంది. దీని అర్థం ఏమిటంటే, యవలు, గోధుమలు, పెసలు వంటి మొదలైనటువంటి నవరంగ ధాన్యాలు అంటే నవధాన్యాలు అంకురారోపణకు అనుకూలమైనటువంటి బీజాలుగా శాస్త్రం పేర్కొనింది.
ఎండిపోయినవి చెడిపోయినవి కాకుండా అంకురించేటువంటి శక్తి ఉన్నటువంటి బీజాలనే వాడాలి అని శాస్త్రం చక్కగా చెప్పింది. ఇవే కాకుండా వాటిని నాటే పద్ధతిని కూడా చాలా స్పష్టంగా చెప్పారు మన మహర్షులు, ఏ విధంగా నాటాలి అని. నాతిగాఢం నచోన్నతం సమభూమౌ వినిక్షిపేత్ బీజాణ్యంకురయోగ్యాని క్రమేణైవ ప్రరోపయేత్. దీని అర్థం ఏమిటంటే బీజాలను చాలా లోతుగా కాదు, అలాగని పైన కూడా కాదు, సమంగా క్రమంగా మట్టిలో నాటాలి. అంటే బీజానికి ఊపిరి అందేటువంటి అవకాశం ఉండాలని, అలాగే ఎలా పడితే అలా నీళ్లు కూడా పోయకూడదని, ఎలాంటి నీళ్లు పడితే అలాంటి నీళ్లు కూడా పోయకూడదని శాస్త్రం చెప్పింది. శీతలేన జలేన సించేదల్పమితం పునః అతివృష్టిర్న శుష్కత్వం అంకురాణం వినాశకం అని అంటుంది. దీని అర్థం ఏమిటంటే బీజాలపై అంటే విత్తనాలపై చల్లని శుభ్రమైనటువంటి నీటిని పోయాలి, తక్కువగా పోయాలి, అవసరమైనంత మాత్రమే పోయాలి. అధిక నీరు పోస్తే అంకురం పాడవుతుంది, నీరు లేకపోతే అంకురం ఎండిపోతుంది. కాబట్టి అంకురాలు అంటే మొలకలు బాగా రావడానికి సహాయపడే విధంగా నీటిని పోయమని శాస్త్రం ఎంత స్పష్టంగా చెప్పిందో చూసారా. మొలకలు రావడంలోని ఆంతర్యం ఏమిటి అన్న విషయాన్ని కూడా శాస్త్రం ఎంత స్పష్టంగా వివరించిందో ఒకసారి పరిశీలించుదాం. అంకురా యది వర్ధంతే శుభకార్యస్య లక్షణం శుష్కాః పతితవర్ణాశ్చ విఘ్నసూచక లక్షణాః. దీని అర్థం ఏమిటంటే అంకురాలు పచ్చగా బలంగా సమంగా పెరిగితే రాబోయే మనం చేయబోయేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అవి శుభంగా ఫలిస్తున్నాయి అని మనకు అర్థం. అలాగే అది కాకుండా ఎండిపోతే లేదా పసుపు కాస్త నలుపుగా మారితే పతితవర్ణంగా మారిపోతే పాడైపోయినా అవి విఘ్నకారక లక్షణాలు, విఘ్న సూచక లక్షణాలుగా ప్రస్తావించింది. కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధతో ఈ కర్మను ఆచరించమని చెప్పింది. అంతేకాకుండా ఇలా మొలకెత్తినటువంటి అంకురాలను ఎలా పరిరక్షించాలో కూడా శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పింది. అనధికార స్పర్శం వర్జయేదం కురేషుతు యజమానాచార్యాభ్యాం రక్షణీయం విశేషతః. ఈ అంకురాలను అనధికారులు తాకకూడదు. యజమానురాలు లేదా ఆచార్యుడే వాటిని పరిరక్షించాలి, సంరక్షించాలి. ఎలా పడితే అలా అంకురాలను ముట్టుకోకూడదు. ప్రతిరోజు దానిని సంరక్షించాలి, అది ఒక బాధ్యతగా స్వీకరించాలి. అలాంటప్పుడే ఇలాంటి కర్మలను ఆచరించాలి అని శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పింది. అలాగే ఈ కర్మకు ఎప్పుడు నిషిద్ధము, ఎలాంటి సమయాల్లో నిషిద్ధము, అంటే ఎప్పుడు చేయకూడదు అన్న విషయం కూడా శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పింది. అశౌచే రోగశోకే చ క్రోధే కలహ కర్మణి న కర్తవ్యమిదం కర్మ అంకురార్పణ సంజ్ఞితం అని చెప్పింది. అశౌచం ఉన్నప్పుడు అంటే ఎవరైనా చనిపోయినా లేదా ఏ రకమైన అశౌచాలున్నా, తీవ్ర రోగముతో ఉన్నా, శోకముతో బాధపడుతున్నా, కలహాలతో కొట్టుకుంటున్న కోపస్థితిలో ఉన్నప్పుడు ఈ అంకురారోపణ కర్మను చేయకూడదు. చూసారా, అంకురించే బీజాలే వాడాలి, సమంగానే నాటాలి, నీరు మితంగా పోయాలి, అంకురాల వృద్ధిని పరిరక్షించాలి, అనధికారులు తాకకూడదు, అశౌచము కలహము ఉన్నప్పుడు ఈ కర్మను ఆచరించకూడదు. ఇవన్నీ పాటించినప్పుడే ఈ అంకురారోపణ సంపూర్ణంగా ఫలిస్తుంది అని చెప్పింది. ఇలా చేసినటువంటి అంకురారోపణ వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి అన్న విషయాన్ని కూడా స్పష్టంగా వివరించింది శాస్త్రం. దాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. అంకురార్పణ మాత్రేణ సర్వకార్య ఫలప్రదం అవిఘ్నం సిద్ధ్యతే కార్యం పుష్టిం వర్ధతే సంతతి. కేవలం అంకురారోపణ చేసినంత మాత్రానే అన్ని కార్యములకు సంబంధించినటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పింది. ఈ సంస్కారం చేయబడినటువంటి కార్యక్రమము అవరోధాలు లేకుండా సక్రమంగా విజయవంతంగా పూర్తవుతుంది. అదేవిధంగా పుష్టిని, శ్రేయస్సును, యశస్సును కూడా పెంచుతుంది, సంతానాభివృద్ధిని కలుగజేస్తుంది. మరో ముఖ్యమైనటువంటి శ్లోకం కూడా ఒకసారి వినండి. అంకురేషు యథావృద్ధి తథా కార్యస్య సిద్ధయే బీజే శుభే శుభం కార్యం నిష్ఫలం దుష్టబీజితః. దీని అర్థం ఏమిటంటే విత్తనాలు ఎలా అంకురిస్తాయో అదేవిధంగా అంటే మొలకెత్తుతాయో అదేవిధంగా కార్యసిద్ధి కూడా జరుగుతుంది. బీజం శుభంగా ఉంటేనే ఈ కార్యక్రమం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది.
బీజం దుష్టమైనదైతే అంటే బీజం నిర్వీర్యమైపోతే ఫలితం కూడా నిష్ఫలంగా మారుతుంది అని ఈ శ్లోకంలోని ఆంతర్యం. అంటే ఈ శ్లోకాలన్నీ కూడా చెప్పే ఒకటే, ఈ అంకురారోపణ అనేది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, ఇది కార్యానికి రక్షణ, అవిఘ్నత, వృద్ధి, ఫలసిద్ధి, ఇలా అనేకమైనటువంటి శాస్త్రోక్త సాధనం ఇది. అందుకే మన పూర్వీకులు ఏ మహత్కార్యాన్ని ఆచరించినా ఈ అంకురారోపణ ప్రకృతికి చేసేటువంటి ఆరాధన, ఇది లేకుండా ప్రారంభించేవారే కాదు. ఇలా శాస్త్రం అంకురారోపణ గురించి చెప్పినటువంటి అనేకమైనటువంటి ప్రమాణాలు మనకి ఇలా కనబడుతున్నాయి. ఈ వీడియోని ఇక్కడితో సమాప్తం చేస్తున్నాను. రాబోయే వీడియోలో పరిపూర్ణంగా అంకురారోపణను ఎలా చేయాలో, పూర్తి విధిని మరియు వాటిని ఎలా సమకూర్చుకోవాలో, ఎలా అలంకరించుకోవాలో, ఏ విధంగా కర్మను ఆచరించాలో ప్రతిదీ వచ్చే వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోను ఇక్కడి వరకు చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. రాబోయే వీడియో అత్యంత విశేషమైనది, అందరికీ అవసరమైనది. అంకురారోపణ ఎలా చేయాలో తెలిపేటువంటి మహోత్కృష్టమైనటువంటి వీడియో రాబోతుంది. ఈ 2 వీడియోలను ఒక ప్లేలిస్ట్గా అంకురారోపణం అనేటువంటి ప్లేలిస్ట్గా చేసి పెడుతున్నాను. మీరు ఇక్కడ అంకురారోపణం అని కొడితే ఈ 2 వీడియోలు మీకు కనబడతాయి. మీరు సులువుగా ఈ వీడియోలను చూసి మీరు కర్మలను నేర్చుకోవచ్చును. ఈ మధ్య మహాసంకల్పానికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి దృశ్యమానికమైనటువంటి వీడియో చేయడం జరిగింది. ఈ ఒక్క వీడియో చూడడం ద్వారా హైందవులు ధర్మం పట్ల కానీ, మహర్షుల పట్ల కానీ, వాళ్ళు మనకు అందించినటువంటి మహోత్కృష్టమైనటువంటి సంపద పట్ల కానీ అపారమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఖచ్చితంగా పొందుతారు. ఈ వీడియోలో బ్రహ్మాండం నుండి మన ఇంట్లో ఉండేటువంటి దేవతల పాదాల వరకు మహర్షులు తెలిపినటువంటి స్థల నిరూపణను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ ఒక్క వీడియోను చూస్తే చాలు, మీరు ఒక 100 మందికి సమాధానం చెప్పగలిగే సామర్థ్యం ప్రతి హిందువుకు ఖచ్చితంగా వస్తుంది. అంత గొప్పదైనటువంటి వీడియో అది. ఆ వీడియోని ఇక్కడ మీకు ఇస్తున్నాను. దయచేసి చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలు అక్కడ ఇక్కడ ఈ వీడియోపై కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు మరియు వీడియోని లైక్ చేయడం, వీడియోని పూర్తిగా చూడటం, ఈ 3 చేయడమే నాకు మీరు చేసేటువంటి సహకరణ. మీరు 10 మందికి పంచుకుంటారని ఆశిస్తూ, ఇలా చేస్తే ఈ 3 చేస్తే యూట్యూబ్ కూడా 10 మందికి ప్రచారం చేస్తుంది. నా అభ్యర్థనను మన్నిస్తారని ఆశిస్తూ మరో అద్భుతమైనటువంటి విషయంతో మళ్ళీ మీ ముందుకు మీ ముదిగొండ చంద్రశర్మ. నమస్కారం.